శిథిలమైన పాత సామాగ్రి దుకాణం లోపల చాలా పాత వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. సత్యం ఒక మూల నిస్సత్తువుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రంగయ్య వసుమతి మధ్య చిన్న వాదన జరుగుతోంది. యావయ్యా, ఎన్ని రోజులు ఈ పాత సామాగ్రి నమ్ముకొని జీవిస్తాం? మన సత్యం చదువుకున్నా ఏమి లాభం? ఉద్యోగం లేదు, మనకు ఆసరా లేదు. మన పేదరికం మనల్ని వదలట్లేదు. ఇట్లాంటి బతకడం కన్నా సావడం మేలు. ఇంకా ఈ పేదరికంలో బ్రతకడం నా వల్ల కాదయ్యా. ఎన్ని రోజులిట్ట తిని తినక బతుకుతాం? ఏం చేస్తాం వసుమతి, మన అదృష్టం ఇంతేనేమో. మనకున్న చిన్న ఆధారం దుకాణం మాత్రమే గదా. మన అప్పులు తీరిపోతే ఏదైనా కొత్తగా చేద్దాంలే. ఆలోపు సత్యానికి కూడా ఏదో ఉద్యోగం వచ్చుద్ది. ఆడు కూడా బాగుపడితే ఇంక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. నాన్నా, అమ్మా, మన అదృష్టాన్ని నిందించకండి. నేను ఉద్యోగం కోసం ఊరంతా తిరిగాను, కానీ ఎక్కడా నా ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మన దుకాణంలోనే కొత్త మార్గం వెతుకుతాను. ఏం మార్గం? ఈ పాత సామాగ్రిలు ఏముంటది? ధనవంతుడు మాధవరావు రోజు రోజుకు ధనవంతుడైపోతున్నాడు. మనమేమో. చూడు వసుమతి, మాధవరావు గారు పెద్ద మనసున్నవారు. గతంలో మనకి సాయం చేశారు. అలాంటి వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడుకోవద్దు. మాధవరావు గారు దయగలవారే కావచ్చు, కానీ మన శ్రమ కష్టంతోనే మనం ఎదగాలి. నేను ఈ పాత వస్తువుల్లో విలువైంది ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను అని సత్యం దుకాణంలో పాత వస్తువులు, అక్కడున్న పెట్టెలు తిరగవేయటం మొదలుపెట్టాడు. అలా కాసేపటికి సత్యం పాత పుస్తకాల మధ్య ఒక చిన్న చెక్క పెట్టెని కనుగొంటాడు. అమ్మో, ఈ పెట్టెని చూస్తుంటే చాలా పాతదిగా కనిపిస్తుంది. ఎలాగైనా దీన్ని తెరవాలి. ఎన్ని రోజుల నుండి ఈ పెట్టెని చూడనే లేదు. చూస్తుంటే ఇది చాలా పురాతనమైన దానిలా కనిపిస్తుంది అని ఆ చెక్క పెట్టెను తెరవటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత గుంజినా ఆ పెట్టె తెరుచుకోవటం లేదు. ఏంటిది, ఎంత గుంజినా రావటం లేదు అని మళ్ళీ ఆ పెట్టెను బలవంతంగా తెరిస్తే అందులో ఒక పాత బంగారు పథకం మరియు ఒక చిన్న ఉత్తరం కనిపిస్తాయి. నాన్నా, ఇట్రా. అమ్మా, నువ్వు కూడా చూడు, ఈ పెట్టెలో ఏముందో. ఒక పాత బంగారు పథకం. అవును, దీనిపై 1975 ఉత్తమ రైతు అని చెక్కబడి ఉంది. ఇది చాలా పురాతనమైంది, కానీ బంగారం కూడా ఉందే. భగవంతుడు మన కష్టాలను చూశాడు. దీన్ని అమ్మేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి, మనకి మంచి జీవితం లభిస్తుంది అని బంగారాన్ని చేతిలోకి తీసుకుంది వసుమతి. అమ్మా, ఆగు, ఈ పథకంతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో ఏముందో చూద్దాం అని సత్యం ఆ ఉత్తరాన్ని విప్పి చదువుతాడు. అది మాధవరావు తండ్రికి రాసిన లేఖ. అందులో ఆ పథకం ఆయనకు చాలా విలువైందని, దాన్ని పోగొట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నారని రాసి ఉంది. అది ఏదో ఆపదలో ఉన్నప్పుడు ఆ దుకాణంలో తాకట్టు పెట్టినట్టుగా ఉంది. ఈ పథకం చాలా ఏళ్ల క్రితం మాధవరావు గారి తండ్రి గారు మన దుకాణంలో తాకట్టు పెట్టారు. ఇది ఆయనకు వంశపారపర్యంగా వచ్చిన జ్ఞాపిక. అదే ఇందులో రాసుంది. జ్ఞాపకమా? మనకిప్పుడు డబ్బు అవసరం. బంగారాన్ని ఎవరైనా తాకట్టు పెడతారా? దాన్ని అమ్మేసి మన కష్టాలు తీర్చుకుందాం. ఆయన ఎట్టాగో ధనవంతుడే కదా. అమ్మా, మానవత్వం డబ్బు కంటే గొప్పది. ఆయన దీనికోసం ఎంత వెతుకుతున్నారో ఆలోచించు. మనం దీన్ని నమ్మకూడదు. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మన మనసు పేదది కాకూడదు. ఇదెవరికైతే దక్కాలో వాళ్ళకే దక్కుతుంది. ఈ విషయంలో దయచేసి నువ్వు అడ్డురాకమ్మా. సత్యం చెప్పింది నిజమే వసుమతి. మనం దీన్ని మాధవరావు గారికి తిరిగి ఇచ్చేద్దాం. అంతే నాన్న, నేను వెంటనే మాధవరావు గారి ఇంటికి వెళ్తాను. ఈ మంచితనం వల్లే ఇంకా ఇక్కడే ఉన్నాం మనం. ఈ కాలంలో మంచితనం పనికిరాదయ్యా. పదయ్యా, ఏలి దీన్ని అమ్మేసొద్దాం. లేదే, మనం ఎంత బీద స్థితిలో ఉన్నా ఎదుటివారి సొమ్ముని ఆశించటం చాలా పెద్ద తప్పు. ఈరోజు దీనివల్ల మనకి అప్పులు తీరచ్చు, కానీ తర్వాత కూడా మనం ఇట్టాగే బతకాలిగా. మన జీవితంలో అయితే ఎట్లాంటి మార్పులు ఉండవుగా, ఆ ఒక్క అప్పు తీర్చడం తప్ప. అయినా నాకు వేరే వాళ్ళ సొమ్ము తినే బుద్ధి దేవుడు ఇంకా ఇవ్వలేదే. అరే సత్యం, పద, ఇక్కడే ఉంటే మీ అమ్మ ఇట్టాగే అంటది. ఇది పక్కనోళ్ళు ఎవరైనా బాగుపడితే చూడలేదు కానీ అది మాత్రం బాగుపడదు. ఎల్లండి, ఒకప్పటి మాధవరావు గారు కాదు ఇప్పుడు. ఆయనకి సంపద పెరిగాక అహంకారం పెరిగింది. అట్టంటి వాళ్ళకి వెళ్ళి ఇది ఇవ్వడం అవసరమా? ఆయనకేమీ మంచి స్థాయిలోనే ఉన్నాడు. మీకెంత చెప్పిన అర్థం కాదులే ఇప్పుడు. సత్యం, ఇక్కడే ఉంటే మీ అమ్మ తన మాటలతో మనల్ని మార్చేలాగా ఉంది. పద, వెంటనే ఇక్కడి నుంచి మాధవరావు గారి ఇంటికి వెళ్ళి ఇది ఇచ్చేసొద్దాం
అని వసుమతి ఎంత చెప్పినా వినకుండా సత్యం రంగయ్యలు ఇద్దరూ మాధవరావు ఇంటికి వెళ్తారు. మాధవరావు గారు రాజసంగా కాస్త అహంకారంగా కనిపిస్తారు. ఆయన సత్యం మాటలు వినటానికి ఇష్టపడరు. మాధవరావు గారు, నన్ను క్షమించండి. ఇక్కడికొచ్చి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నేను మీకోసం ఒక ముఖ్యమైన వస్తువు తీసుకొచ్చాను. ఏంటి సత్యం? నేనెంతో పని ఒత్తిల్లో ఉన్నాను. నీకేం కావాలో త్వరగా చెప్పు. డబ్బు అడగడానికి వచ్చావా? లేదయ్యా, నేను మీకు ఇవ్వటానికి ఒకటి తీసుకొచ్చాను. ఇదిగోండి ఈ బంగారు పథకం. ఇది మీ తండ్రి గారిదని, దీని విలువ డబ్బుతో కొలవలేనిదని మాకు తెలిసింది. అందుకే దీన్ని మీకివ్వటానికి తీసుకొచ్చాను అని సత్యం అనగానే మాధవరావు ఆ పథకాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సంతోషం కనిపిస్తాయి. ఈ పథకం ఎక్కడ దొరికింది? దీనికోసం నేను ఎన్నో ఏళ్ల తరబడి వెతికాను. దీని విలువ ఎంతుందో తెలుసా? దీన్ని అమ్మేస్తే మీ పేదరికం పోతుందిగా. మాకు తెలుసయ్యా, కానీ మానవ సంబంధాల విలువ తెలుసు కాబట్టి దీన్ని మేము అమ్మలేదు. ఇది మీ తండ్రి గారి జ్ఞాపిక. మీరు మా కోసం చాలా చేశారు. అందుకే మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఇదే నిజమైన బహుమానం అని సత్యం అంటాడు. కానీ మాధవరావు గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వులో కృతజ్ఞత లేదు. ఓ, మంచి మనస్సు, అద్భుతం. ఇదిగో, దీనికి 10 రెట్లు ఎక్కువ డబ్బిస్తున్నాను, తీసుకో. మంచి మనసుతో నాకు లాభం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేం డబ్బు కోసం తీసుకురాలేదు. మాకు మీ ఆశీర్వాదం చాలు అని సత్యం డబ్బుని తిరస్కరించటంతో మాధవరావుకి నిజంగా ఆశ్చర్యం, పశ్చాత్తాపం కలుగుతుంది. సత్యం రంగయ్యల నిజాయితీ, మానవత్వం ముందు తన సంపద, అహంకారం ఎంత చిన్నవో అతనికి అర్థమవుతుంది. సత్యం, నన్ను క్షమించు. నా అహంకారం నా కళ్ళని కప్పేసింది. మీ పేదరికాన్ని చూసి కూడా నేను మీ గొప్ప మనసుని గుర్తించలేకపోయాను. ఈ పథకం నా తండ్రి గారి జ్ఞాపకం. అది నాకు ఎంత విలువైందో మీలాంటి వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. నన్ను క్షమించు. పర్వాలేదండి, మాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. మీది నిజమైన మంచి మనసు. నా దగ్గర అపారమైన ధనం ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఉన్న విలువైన మానవత్వం నా దగ్గర లేదు. నా తండ్రి గారి పథకాన్ని కాపాడినందుకు మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మాధవరావు కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. అతను తల వంచి సత్యానికి కృతజ్ఞతలు చెప్పాడు. సత్యం, నేను నీకు బహుమతి ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ నిజాయితీకి ప్రతిఫలంగా నేను నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గర ఒక ఉద్యోగివి. నీలాంటి విలువలున్న యువకులే నాకు కావాలి. అలాగే మీ దుకాణానికి ఆర్థికంగా నేను చేయూతనిస్తాను. మీరు ఎవ్వరి సొమ్ము ఆశించలేదు, కానీ మీ మంచితనానికి తగిన ప్రతిఫలం కూడా దక్కాలి. చూసావా సుమతి, మంచితనం ఎప్పుడూ వృధాగా పోదు. సత్యం తీసుకున్న నిర్ణయం సరైంది అని తనలో తాను అనుకుంటాడు. అలా కొంతకాలం తర్వాత సత్యం మాధవరావు దగ్గర తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. వారి పాత సామాగ్రి దుకాణం కూడా మాధవరావు సహాయంతో అభివృద్ధి చెందుతుంది. సత్యం, రంగయ్య, వసుమతిల కుటుంబం పేదరికం నుండి బయటపడింది. సత్యం యొక్క నిజాయితీ, మంచి మనసు అతనికి కేవలం ధనాన్ని మాత్రమే కాదు, గౌరవాన్ని, ఉత్తమ జీవితాన్ని కూడా అందించాయి. ధనవంతుడైన మాధవరావు కూడా సత్యం ద్వారా మానవ సంబంధాల విలువను తెలుసుకొని తన మనసుని మార్చుకున్నాడు. కొత్తగా పెళ్ళైన వీర ఆవులకి గడ్డేస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఇంక బావికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి. ఇంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు అని చేతిలో ఒక ఇత్తడి బిందె పట్టుకొని నడుచుకుంటూ బావి వైపు వెళ్తున్నాడు. వీర బిందె పట్టుకురావటం చూసిన ఆ ఊరి ఆడవాళ్లు, ఓసే రాములు, చూసావా అతను మొన్న పెళ్ళైన మాలతి అల్ల మొగుడే గదా? అవునే, పీడేంటి ఆడింగోళ్ళ బిందె పట్టుకుని ఇటువైపు వస్తున్నాడు? అదే గదా, ఆయన పెళ్ళైపోయింది, అమ్మాయి నాలింటికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఉన్నాడేంటి? కొంప తీసి ఇల్లరికం అల్లుడైతే కాదు కదా? అదే కదా, పట్టుమని పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు. అలా బావి దగ్గర ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వీరా బయటకొస్తాడు. ఏంటి బాబు నువ్వొచ్చావు? మాలతి ఏం చేస్తుంది? తను ఏదో పనిలో ఉంటే నేను వచ్చానక్క. ఆయన ఏంటి బాబు, పెళ్ళై 10 రోజులైంది కదా, మాలతిని మీ ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచావు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, ఇల్లరికంగానే వచ్చావా?
అయినా ఇలా ఆడవాళ్ళలాగా నేలకొస్తే ఆడింగోడు అంటారు. ఊళ్ళో వాళ్ళంతా అలాగే అనుకుంటారు. మరో మారి ఇటువైపు రాకు. ఏంటక్క, ఆడాళ్ళైతేనే నీటికి రావాలా? మగాళ్ళు వస్తే బావిలో నీళ్లు రావా ఏంటి? నువ్వే అన్ని పనులు చేస్తుంటే అలా చెప్పావులే తమ్ముడు. ఇంకా నీ ఇష్టం. పదవే రాములు, ఇప్పటికే ఆలస్యమైపోయింది. మా ఆయన ఎదురు చూస్తా ఉంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. ఇక వీర కూడా అక్కడి నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తాడు. నీళ్లు కూడా తెచ్చేశాను, ఇంక పొలానికి వెళ్ళి దున్ని రావాలి అని చేతిలో నాగలి ఎడ్లు కట్టుకొని పొలానికి వెళ్తాడు. కానీ అక్కడ అతనికి ఒక మనిషి సాయం కావాలి. చుట్టూ చూస్తాడు, ఎవ్వరూ కనిపించరు. అప్పుడే కొద్ది దూరంలో వెంకన్న కనిపిస్తాడు. అన్నా, ఒక్కసారి ఇలా వస్తావా? ఆ, వస్తున్నాను అని వీరా దగ్గరికి వెళ్తాడు వెంకన్న. అన్నా, నాకు ఈ ఎడ్లు కాస్త కొత్త, నువ్వు కాసేపు సాయం చేస్తావా వీటిని పట్టుకోవడానికి? సరే తమ్ముడు. అన్నట్టు మర్చిపోయాను, నువ్వేంటి ఇల్లరికం వచ్చావా? ఊళ్ళో అంతా నువ్వు చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా నువ్వేంటి తమ్ముడు అన్ని పనులు చేస్తున్నావు? అన్నా, మన పనులు మనం చేసుకుంటే తప్పేంటన్నా? ఏంటో తమ్ముడు నువ్వు, కానీ అలా అన్ని పనులు చేస్తే ఊళ్ళో నిన్ను అలుసుగా చూస్తారు. చూస్తే చూని అన్న, నేనేం తప్పు చేయటం లేదుగా. నా ఇంట్లో పనులు నేను చేస్తున్నాను, అంతే కదా? అంతే అంతే. నీకు మంచి చెప్పాలనుకున్నాను చూడు, తప్పు నాది. అలా వెంకన్న కాసేపు సాయం చేస్తాడు. అప్పుడే దూరం నుంచి సత్యబాబు వస్తూ కనిపిస్తాడు. అది గమనించిన వెంకన్న వీరా దగ్గర అతనిని చూస్తే అతన్ని కూడా ఆడింగోడు అనుకుంటాడని అక్కడి నుంచి పనుందని తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా ఆ రోజంతా వీర ఒక్కడే పొలం మొత్తం దున్ని ఇంటికి వెళ్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజున వీర ఇంట్లో కూరగాయలు అయిపోయాయని సందు చివరన ఉన్న ముసలమ్మ కూరగాయల కొట్టు దగ్గరికి చేతిలో ఒక సంచి పట్టుకుని వెళ్తాడు. బామ్మా, 1 కిలో టమాటాలు, 1 కిలో బెండకాయలు ఇవ్వండి. ఏంటి బాబు, నువ్వు కూరగాయలకొచ్చావు? మీ ఇంట్లో ఆడాలేరా? వాళ్ళని రమ్మనొచ్చు కదా. అయ్యో బామ్మ, నా పెళ్ళం ఏదో పనిలో ఉంది, ఇంట్లో చూస్తే కూరగాయలు లేవు. నేను కూడా కాస్త పనుండి ఈ టేపుగా వచ్చానులే. పనిలో పనిగా కూరగాయలు తీసుకెళ్దామని ఇలా వచ్చాను. అవునా? నీలాగా అర్థం చేసుకునే భర్త ప్రతి ఆడపిల్లకొస్తే ఇట్ట నాలాగా కూరగాయలు అమ్ముతా ఏ ఆడపిల్ల ఉంటది బాబు? అలా బామ్మ వీరాతో మాట్లాడుతూ ఉంటుంది. సరే బామ్మ, నేను ఇంటికి వెళ్తాను, నా కూరగాయలు ఇవ్వు. సరే వీరా, ఇదిగో తీసుకో అని వీర అడిగిన కూరగాయల్ని ముసలమ్మ ఇస్తుంది. కూరగాయల్ని తీసుకుని వీర ఇంటికి వెళ్తాడు. అలా ఆ రోజు గడిచింది. ఒక రోజున వీర తన భార్య మాలతికి సహాయం చేస్తూ బయట కూర్చొని గిన్నెలు తోముతూ ఉన్నాడు. మాలతి కూరగాయలు ఒలుస్తూ అంట్లు తోమటానికి నీళ్లు పోస్తూ ఉంటుంది. అబ్బా, ఈరోజు ఎన్ని గిన్నెలో! నువ్వు సహాయం చేస్తున్నావు కాబట్టి సరిపోయిందయ్యా, లేకపోతే నా పని అయిపోయేది. ఇవన్నీ తోమేసరికి ఈ రోజంతా పట్టేది నాకు. ఏముంది మాలతి, కాసేపు చేస్తే అయిపోతుంది. అయినా మనం ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం కదా, నేను నీకు సాయం చేయడంలో తప్పే ఉంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఇంటి పక్కన ఉన్న రాములు పాల కోసం వీళ్ళింటికొస్తుంది. గిన్నెలు తోముతున్న వీరాని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అబ్బో, ఏంటి బాబు నువ్వు గిన్నెలు తోముతున్నావా? వీధుల్లంతా చెప్పుకున్నది నిజమేనన్నమాట. ఇల్లరేఖ అల్లుడివయ్యావు, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావట. నీకు సిగ్గులేదా బాబు? ఆడవాళ్లు చేసే పని నువ్వు చేస్తున్నావు, మగవాడివై ఉన్నావు. ఏమైంది నీ పౌరుషం? ఇలాంటి పనులు చేస్తూ ఊళ్ళో నలుగురిలో నవ్వులు పాలవుతున్నావు. నీకెంతకు ముందు బావి దగ్గర కూడా ఇదే మాట చెప్పానుగా, కానీ నువ్వే వినలేదు. అక్క, నేను నా ఇంట్లో నా భార్యకి సాయం చేస్తున్నాను. నేను ఎవరి సొమ్ములు దొంగలించటంలా, ఎవరికి హాని చేయటం లేదు. పని అనేది పనే, అది ఆడాలు చెయ్యాలి, ఇది మగాలు చేయకూడదనే నియమం ఎక్కడుంది? నువ్వు పాలు కోసం వచ్చావు, పాలు తీసుకెళ్ళు. నా పౌరుషం గురించి, నా సిగ్గు గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నలుగురు ఏమనుకున్నా నా మనస్సాక్షికి నేను సరైన పని చేస్తున్నాను. పోన్లే, నీ ఇష్టం. ఏదో చెప్పాను, నువ్వు వినకపోతే నేనేం చేయలేను. రాములమ్మ పాలు పోయించుకొని నాకెందుకులే అని అక్కడి నుంచి కసురుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా మాలతి అలాగే వీర అత్తమామలు కూడా వింటారు. వీర చేసిన పనిని చూసి మాలతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అత్తమామలకు కూడా మనసు భారం అవుతుంది. అయ్యో అల్లుడు, నువ్వు మా కోసం ఎంత అవమానాలు భరిస్తున్నావు నాయన. అయ్యో అత్తయ్య, నువ్వలా బాధపడకు. ముందు నువ్వు వెళ్ళి అన్నం, తర్వాత మాట్లాడుకుందాం. అలా రాత్రి భోజనాలయ్యాక వీర అత్తమామలు అతన్ని తమ గదిలోకి పిలుస్తారు. అల్లుడు, కూర్చో. చెప్పండి మావయ్య. అల్లుడు, ఈరోజు రాములన్న మాటలు, అంతకు ముందు కూడా ఊళ్ళో నువ్వు నేలకెళ్ళినప్పుడు, కూరగాయలకెళ్ళినప్పుడు అందరూ నిన్ను చులకనగా చూడ్డం,
నీతో చులకనగా మాట్లాడడం నేను చూశానయ్యా. అవన్నీ నేను ఎన్నాను. మా వల్ల నీకు ఈ అవమానం కలగటం బాధగా ఉంది. నా కూతురు కూడా అదే బాధపడుతుంది. అందుకే చెప్తున్నాను, ఇంక నువ్వు మా ఇంట్లో ఉండొద్దు. నా కూతురు మాలతిని తీసుకొని వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో. మా వల్ల నీకెంతమందితో అవమానాలెందుకు? అక్కడుంటే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడుంటే ఈ ఊరు వాళ్ళ మాటలకి రోజు బాధపడతారు. అయ్యో మావయ్య, మీరు అలా అనకండి. నేను మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించుకుంటున్నాను. ఒక కొడుకు తన తండ్రికి తల్లికి ఏ సేవలైతే చేస్తాడో అవే పనులు నేను చేస్తున్నాను. నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అందుకే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే మీ సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కిందనుకున్నాను. ఇంకా పనుల విషయానికొస్తే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక్కనే పెరిగిన కారణంగా నాకు అన్ని పనులు వచ్చు. అందుకే మాలతికి వంట విషయంలో మిగతా అన్ని విషయాల్లోనూ సాయం చేస్తున్నాను. ఒకరికొకరు సాయం చేసుకుంటే బంధాలు బలపడతాయని నా నమ్మకం. దీన్నే ఈ ఊరి వాళ్ళంతా హిలరికం వచ్చాడని, ఆస్తి గురించి ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. కానీ నాకు మీ ఆస్తి మీద, మీ సంపాదన మీద ఎట్లాంటి ఆశ లేదు. మీ కూతురు ప్రేమ, మీ ఆదరణ, మీ ఆశీస్సులు ఉంటే చాలు. నేనిక్కడున్నది డబ్బు కోసమో సుఖం కోసమో కాదు. నా భార్య, నా అత్తమామల సంతోషం కోసమే. బాబు, నువ్వు నిజంగా దేవుడివి నాయనా. నీలాంటి భర్త దొరకటం నా కూతురు చేసుకున్న అదృష్టం. అయినా నలుగురు నాలుగు మాటలన్నారని మనం మన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు మావయ్య. ఈ రోజుల్లో భార్యకు సాయం చేసే ప్రతి భర్తని వీళ్ళు ఆడింగోడంటే అది మంచి పద్ధతి కాదు. సరే నాయనా, నీ ఇష్టం. ఈ ఇంట్లో నువ్వు కేవలం అల్లుడివి కాదు, మాకు కొడుకువి కూడా. ఆ రోజు నుంచి వీర ఊరి మాటల్ని పట్టించుకోకుండా తన కుటుంబానికి తోడుగా తన పనుల్ని సంతోషంగా చేసుకుంటూ ఉన్నాడు.